యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన 5వ మాట, యోహాను సువార్త 19 అధ్యాయము 28 వాక్యము. దప్పిగొనుచున్నానని యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద పలికి ఉన్నారు. ఆయన ఎలాంటి దప్పిక కలిగి ఉన్నారని మనం దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తాం. అద్భుతకరడానికి వందనాలు, నీకు స్తోత్రం నా తండ్రి. ప్రభా నీకు వందనాలు పరిశుద్ధుడా. అవును తండ్రి, భయంకరమైన ఎండలో నా ప్రభా శరీరం అంతా తండ్రి గాయములతో, సిలువలో 5 గాయములతో వ్రేలాడుతున్న ప్రభా, భయంకరమైన ఎండ ఒక వేడిని తట్టుకొని ప్రభా, అవును తండ్రి, నేను దప్పిక కొని ఉన్నానని చెప్పారు తండ్రి. శారీర రీతి అయిన ఆయా దప్పిక మాత్రం కాదు నా తండ్రి. పాపంలో నువ్వు ఉండొద్దు, పాపమును విడిచి నా దగ్గరికి రాని, నా మీద మా మీద దాహం కలిగి మీరు దప్పిక కొని ఉన్నారు నా తండ్రి. నీ దప్పికను, నీ దాహమును తీర్చే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి తండ్రి. పాపంలో నిలిచి ఉండకుండా తండ్రి సహాయమును చేయండి నా తండ్రి. పాపం చేయాలని దాహమును వేరుతో సహా తీసివేయండి నా ప్రభా. పాపానికి మేము బానిసలుగా ఈ లోకంలో జీవించకుండా నా తండ్రి, నీ బిడలుగా, నీ సాక్షి బిడలుగా జీవించుటకు నా తండ్రి, నీ దాహమును తీర్చే బిడలుగా దీవించు ప్రభా. మమ్మకు సహాయం చేయండి నా ప్రభా. అయానికి వందనాలు నా తండ్రి. నీ దాహము నా ప్రభా, నేను రక్షణ పొందాలి, మారు మనసు కలిగి నీతో పాటు ఉండాలని ప్రభా, ఆ దాహమును తీర్చుటకు ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరూ ప్రభా నీ వైపు చూసి అడుగుతుండగా, నీ దాహమును తీర్చే బిడలుగా తీర్చిదిద్దమని అడుగుతున్నాం తండ్రి. ఏ దాహము కలిగి వారు ఉన్నారు నా తండ్రి, డబ్బుని సంపాదించుకోవాలని, అయ్యా పెద్ద హోదాలో ఉన్నారని, అలాంటి దాహము కలిగి ఉన్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని నా తండ్రి, వారు తమ్ము తాము నీకు సమర్పించి నా తండ్రి, అయ్యా ఏది ఉత్తమమైనదో, ఏది నీతియో, ఏది పరిశుద్ధమైనదో వాటిని మాత్రమే చేసి నీ దాహమును తీర్చే బిడలుగా ఈ లోకములో జీవించే కృపను మాకు దయచేయండి నా ప్రభా. మీ కృపతో నింపండి నా తండ్రి. ప్రభా నీ దాహమును తీర్చుటకు 2026 సంవత్సరాల క్రితం మీరు పలికిన ఆ మాటలో ప్రభా ఉన్న దాహాన్ని మేము తీర్చే బిడలుగా మమ్మల్ని మార్చి నీ కొరకు సాక్షిగా నిలబెట్టుకొని మహిమ పొందుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.